గౌరవనీయులు శ్రీ శ్రీ వెంకటేశ్వర సంఘం అధ్యక్షులు మరియు అలాగే యూత్కి సంబంధించినటువంటి అధ్యక్షులు వారందరికీ, అలాగే ఈ వేదిక ముందు ఉన్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర సంఘం సభ్యులకు, గౌరవనీయులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు వడపాడు గ్రామం విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తీర్ణమైనటువంటి విద్యార్థులు, అలాగే వారితో కూడా తల్లిదండ్రులకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కృషితో నాటి దుర్భిక్షం అంటారు. మీరు ఈరోజు ఈ ఉన్నతమైనటువంటి ఈ వేదిక మీదకి వచ్చి శ్రీ శ్రీ వెంకటేశ్వర సంఘం గౌరవనీయుల ద్వారా మీరు ఈరోజు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందగలిగారంటే మీ యొక్క తల్లిదండ్రులు కూడాను ఎంతో కృషి చేసి మీకు ఉన్న స్థానానికి తీసుకొని వచ్చారు. అలాగే వారి కష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ముందు కూడాను ఉన్నత స్థాయికి ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే గౌరవనీయమైనటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్ష బృందాల ద్వారా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అభినందన సభకి ఆహ్వానించినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీ వెంకటేశ్వర సంఘం అధ్యక్ష బృందం వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు ఎటువంటి ఒక కళాకారుగా గుర్తింపు లేని స్థితిలో సుమారు 25 సంవత్సరములు శ్రీ శ్రీ వెంకటేశ్వర సంఘం ఈరోజు నాకు ఈ వేదిక మీద నాకు ఆహ్వానించి సన్మానించి తర్వాత ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నాకు నా చేత వారు వ్యాసదాన్ని నియమించారు. ముఖ్యంగా సుమారు 25 సంవత్సరాల కిందట నేను మన భాస్కర్ ద్వారా ప్రథమంగా రెగ్యులర్ సంవత్సరం నేను ముస్లింలు పడుచుకోవడం ద్వారా నేను ఈ వేదిక మీద ఇక్కడికి వచ్చాను. అలాగే చివరిసారిగా నేను ఇదే బ్యానర్ మీద ఉన్నటువంటి మన మాతగారు అయినటువంటి శ్రీకృష్ణ శంచలక్ష్మి వారి ద్వారా ఊళ్ళో వేయడం జరిగింది. అనేకమైనటువంటి పాత్రలు నేను పోషించాను. ప్రప్రదంగా ఈ కళాయాత్రలో నాకు ముఖ్యంగా బాల్యం నుండే అభ్యుదయం చెప్పవాలి. ఎందుకంటే 1985లో నేను 1985లో నాకు 11-12 సంవత్సరాలు ఉంటాయనుకుంటాను. ఆ స్థితిలో ఊరు వెళ్ళి విప్లవ గీతాలు వారికి కోరస్గా నేను వెళ్ళడం జరిగింది. అలాగే అప్పుడప్పుడు కూడా నాకు పాటలు పాడే అవకాశం కూడా ఆ బృందం అప్పుడు ఉన్నటువంటి వారు అందించారు. పాతపురం కానీ, శనివం కానీ, పెదవం కానీ వెళ్ళి భద్రం కొద్ది వరకు వెళ్ళి ఆ టైంలో 1985-87 వరకు ఈ ప్రస్థానం నాది జరిగింది. అలాగే 1988వ సంవత్సరం ప్రప్రథమంగా మన ఎంపీపీ అయినటువంటి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్ గారు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు కళారంగం మీద. నేను అప్పుడు చదువుకునే స్థితిలో ఉన్నాను. 9-10 చదువుతూ ఉన్నాను. ఆ రోజు నాకు నాన్నాపురి అనే బ్రహ్మాండమైనటువంటి ఒక నాటిక వారు నేర్పించారు. నాకు ప్రప్రథమైన గురువు గారు అయినటువంటి ఉదయ్ కుమార్ కూడా నేను ఇదే విషయం నేను ఊళ్ళో చెప్పడం జరిగింది. అలాగే
దాని తర్వాతను ఈ కళారంగంలో ఇదే కళ కాకుండా ఆల్ ఇండియా రేడియో కూడాను నేను 1991, 92, 93, 94, 95 ప్రాంతంలో సుమారు 5-6 సంవత్సరాలు అనేకమైనటువంటి నాటికలు మన బొమ్మల మాస్టర్ గారు కానీ, తర్వాత ఎర్ర మాస్టర్ గారు కానీ, కృష్ణరాజు మాస్టర్ కానీ రాసేవారు. వారి ఆధ్వర్యంలో నేను అనేకమైన విభిన్నమైనటువంటి పాత్ర ఆడిషన్ టెస్ట్లో పాస్ అయ్యి వారి ద్వారా నేను ఈ నాటికలు వేయడం జరిగింది. అలాగే అమరావతి కళాశ్రామంలో కూడాను మీ అందరూ తెలిసిన విషయమే, ఎన్నో విధంగా ఎన్నో నాటికలు, తర్వాత ఏకపాత్ర అభినయం, అలాగే పాటల పోటీలు కూడా ప్రథమ ద్వితీయ వరకు నేను ప్రైజులు ప్రథమ బహుమతులు అందగలిగాను. వారు కూడా నాకు ఆ కళారంగంలో ఎంతగానో సహకరించారు. అలాగే సుమారు 2000 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడాను మన బొడ్డపాడు శ్రీ శ్రీ జగదేశ్వర సంఘం నేటిలోనే నేను ఈ కళారంగాన్ని నాకు ప్రోత్సహిస్తూ నాకు ఎన్నో విధాలుగా సహకరించినటువంటి వారు గౌరవనీయమైనటువంటి మన కృష్ణారావు మాస్టర్ గారు నాకు ప్రసాదంగా నాకు ఈ కళారంగాన్ని తీసుకొని వచ్చారు. వారి తమ్ముడు సహకారంతో మన పూర్వరావు గారి కానీ నాకు మేకప్గా సుమారు 25 సంవత్సరాలు మేకప్ మ్యాన్గా అతనే నాకు మేకప్ చేశారు. ఎవరు కూడా నాకు ఇంతవరకు నేను వేరే వాళ్ళకు చేయలేదు. అలాగే నాకు మేకప్ అతనితో పాటు గౌరవనీయమైనటువంటి గీత ఆర్ట్స్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, వీరిద్దరు కూడా నాకు మేకప్లో సహకరించారు. వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నాకు ఈ కళారంగంగా ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరూ మన కాంతారావు గారిని, సుందరయ్య గారిని, పూర్వరావు గారిని ప్రతి ఒక్కరు నాకు ఈ కార్యక్రమంలో ఎన్నో విధంగా ప్రోత్సహిస్తూ ఈ రోజుకు నాకు ఆరోగ్యం సహకరించకపోవడం వలన నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా సరే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకా 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 ఎన్నో చేయాలనుకున్నాను. కాకపోతే నేను ఊరికి వెళ్ళేటప్పుడు, సమరానికి వెళ్ళేటప్పుడు నాకు అంత చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నాకు అక్కడ ప్రోత్సాహం ఊళ్ళో ఎవరు లభించలేదు. ప్రోత్సాహం అనేది ఏంటనేది శ్రీ శ్రీ జగదేశ్వర సంఘం వద్ద నుండి నేను నేర్చుకున్నాను. కాబట్టి వారు ఎంత సహకరించారో నాకు శ్రీ బాలగణప సమాజం నాకు ఒక్కరు కూడాను నాకు చేయలేదు, సహకరించలేదు. ఇది నేను చాలా బాధాకరమైన విషయము. అదే ఇంత పెద్ద కళాకారులు అయిన కూడాను ఒక అన్నమాన్ని బ్యానర్ మీద అక్కడ ఊరికి వేసిన తర్వాత ఒక్క అతను కూడా చెయ్యి కూడా నాకు కలపలేదు. ఆ రోజు మన కృష్ణారావు గారు కానీ, ఇక్కడ అన్నమాన్ని వచ్చినటువంటి చాలా మంది నాకు కాంతారావు గారిని వెనుకుండి మన ప్రోగ్రాం పేరు కాకుండా నాకు ఎంతో చివరికి ప్రోత్సాహం అందించారు. అయినా సరే నా ఆరోగ్యం బాగులేకపోయినా సరే బాగా ప్రశంసలు అందుకున్నాను. అలాగే ఇది నా ఈ కళారంగంలో నా ఈ కళాయాత్ర ఈరోజు వరకు ఘనంగా సన్మానంగా జరిగిందంటే దీనికి శ్రీ జగదీశ్వర సంఘం వారిచ్చినటువంటి ఆదరణ, వారిచ్చిన అభిమానం, వారిచ్చినటువంటి ప్రోత్సాహం. ఇక ముందు కూడాను వారికి ఎటువంటి సహాయం చేయాలనుకున్నా సరే నేను మేకప్ వేసుకోకపోయినా సరే బ్యాక్గ్రౌండ్ గా నేను నిలబడతాను. నాకు ఎంతవరకు కళలో సహకారం చేయాలో నేను సహకరిస్తూనే ఉంటాను. అలాగే ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ చివరిగా నమస్కారం